హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ఈరోజు అయితే నేను శ్రీశైలం వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాను. సో మీ అందరూ తెలుసు కదా రీజన్ ఏంటనేది. రీసెంట్గా శ్రీశైలం గేట్ ఎత్తినా కదా 2 years తర్వాత. సో నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. ఇంతకుముందు 5 times వెళ్ళినా, బట్ ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసి వెళ్ళలేదు. సో ఈసారి అయితే గేట్లు ఓపెన్ చేసినారు కదా, సో దాన్ని చూడడానికి వెళ్తున్నా. సో డ్యూక్ 200 ఇది నా బైక్, దీనిపైన వెళ్తున్నాను నేను. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వెళ్ళేప్పుడు మాట్లాడుకుందాం. సో గైస్, ఇక్కడ ముందైతే మీరు కనిపిస్తుంది కదా, ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఇక్కడ లాంగ్ డ్రైవ్ చేసి ఏం తినకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. వెళ్తే మనకి మల్లెల తీర్థం అని చెప్పి ఒకటి బెస్ట్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఒక 400 steps కిందికి వెళ్ళాలి. నేచర్ చాలా బాగుంటుంది. సో నేను వచ్చినప్పుడు అయితే కూడా ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకు వస్తుంది లొకేషన్. కోరుకునే వాళ్ళు పోవచ్చు కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఇదే వెళ్ళాలి. సో ఆ లెఫ్ట్ సైడ్ లోపలికి ఒక 7 kilometers ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్. నేనైతే రేపు మళ్ళీ బ్యాక్ వస్తాను. రేపు కంపల్సరీ వెళ్తాను. నేను ఎంత చూపిస్తాను. మళ్ళీ మనకి కొన్ని కిలోమీటర్స్ ప్లేన్ రోడ్ ఉంటుంది. ప్లేన్ తర్వాత మళ్ళీ కాన్ఫ్రెన్స్ వస్తుంది. మళ్ళీ చాలా మంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా. ఎంత బాగుంటుంది. లాస్ట్ మనం మార్చిలో వచ్చినప్పుడు కంప్లీట్ ఎంటీ. ఇప్పుడు ఎట్లా ఉంటుంది. ఆపేసి మనం ఒక బండికి అయితే ఒక ఫోటో తీయాలి. అసలు వెనకాలే మంచి లొకేషన్ ఉండే కానీ నేను ఇంకా ఆగలేదు. అది అయిపోయింది. ఫస్ట్ టైం వీడియో కోసం నేను ఇంత స్లోగా ఇంత ప్రశాంతంగా వెళ్తున్నాను. నేను కానీ ఇంకొకటి, ఈసారి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి, చాలా వెహికల్స్ కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి. నేనైతే ఎప్పుడు ఇన్ని వెహికల్స్ అయితే ఈ రూట్లో చూడలేదు ఇంత రెగ్యులర్గా. ఇప్పుడు లొకేషన్ వస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్. ముందు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి టైగర్ సఫారీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. నేను లాస్ట్ టైం మొన్న మార్చిలో వచ్చినప్పుడు వెళ్ళినాను. కాకపోతే లోపల అంతా ఏమీ లేదు, జింకలు తప్పితే. ఇది టైగర్ సఫారీ ఒకటి. మనకు వచ్చేసి ఒక జీబు 2000 ఏమో ఉంటుంది. అరౌండ్ 5 to 6 members పోవచ్చు దాంట్లో. నేను వచ్చినప్పుడు 300 rupees. లక్కీగా నాకు వేరే వాళ్ళ టీం వస్తే దాంట్లో వెళ్ళిపోయినా. నేను ఒక 300 రూపాయలు ఇస్తాను వాళ్ళకి.
చూసారు కదా, ఇదైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇది యుద్ధం వచ్చినప్పుడు అయితే ఏం లేకుండా కానీ కొంచెం డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు. యుద్ధం ఉంది, టికెట్ 20 రూపీస్ ఉండే, అక్కడ ఆర్చ్ కట్టిర్రు, కొంచెం రోడ్ వేసినట్టున్నారు. ఇప్పుడు టికెట్ 50 చేసి పడేసారు. సో రోడ్డు మాత్రం ఓకే. ఇంతకుముందు అంత బొందలు చిన్న ఉండేది. ఇది ఆక్టోపస్ వ్యూ పోవడానికి దారి. ఇది రష్ మాత్రం చాలా 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 ఉంది. సో నేను ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. సో ఇదైతే అక్కడ వెనకాలైతే పార్కింగ్ అయితే పెట్టిన బైక్. చూడండి, కొంచెం అయితే మీకు బెస్ట్ వ్యూ చూపిస్తా. చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే మనకి ఇది ఇక్కడైతే కట్టినారు కనిపిస్తుంది. Oh my goodness. ఓకే, చూస్తున్నారు కదా, ఇది వ్యూ పాయింట్. ఇది అయితే లేదు. ఫస్ట్ టైం గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. వాటర్ కూడా ఇది ఇప్పుడు కలర్ చూస్తున్నారు కదా, మొత్తం మట్టి వాటర్ అయితే వస్తుంది. బ్రో అట్వాడు నేను అటేం పోలే. अरे यार చూస్తారా, డ్యామ్లోంచి వాటర్ వచ్చి రోడ్డు పైన మొత్తం నిండిపోయింది. ఇది మన తెలంగాణ పవర్ జనరేషన్ ప్లాంట్. ఇది ఇటు సైడ్ తెలంగాణ వాళ్ళది ఉంటుంది, అటు సైడ్ ఆంధ్ర వాళ్ళది ఉంటుంది.
సో ఇది వచ్చేసి వంతెన నుండి వ్యూ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. గైస్ ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉన్నది వ్యూ. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఫుల్ ట్రాఫిక్, ఒక 3-4 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది ఫుల్గా. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది ఈవినింగ్ టైం వ్యూ. మనకి శిఖరం అని ఉంటుంది శ్రీశైలంలో. సో అక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది నైట్, సారీ ఈవినింగ్. సో మధ్యలో మనకు కనిపించే కొన్ని ఉన్నాయా. సో ఇదే వచ్చేసి టెంపుల్. 4 గోపురాలు కనిపిస్తున్నాయి కదా. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. లక్కీగా వర్షం అయితే పడట్లేదు. నైట్ వ్యూ కోసం అయితే నేను శ్రీశైలం టెంపుల్ నుంచి ఇక్కడ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ కిందకి వచ్చినాను డ్యామ్. సో నైట్ వ్యూ అక్కడ హోటల్లో కదా చాలా బాగుంటుంది. అంటే చూద్దామని చెప్పేసి, ఇంకా అది కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో అప్పుడు నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది అని చెప్పి వస్తున్నాను. సో వీడియో తీసి చూపిస్తాను. గైస్ ఇప్పుడైతే టైం 11 అవుతుంది. అక్కడ హోటల్లో ఒక అతను ఇప్పుడు నైట్ వ్యూ చాలా బాగుంటుంది అంటే శ్రీశైలం నుంచి కిందికి డ్యామ్ వరకు 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు రోడ్డు కనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం మనం. ఇప్పుడు నేను వ్యూ చూపిస్తాను అక్కడ పోగానే. సో
ఇప్పటివరకు నేను చెక్ చేసుకోలేదు, బ్రైట్నెస్ అయితే తగ్గించిన. ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచినా. నేను ఇప్పటివరకు చూసుకోలేదు, నేను బ్రైట్నెస్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు కొంచెం క్లారిటీ చూడండి, చాలా పెరిగి. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ ఎట్లా ఉంది మీకు కామెంట్ అయితే కింద మెన్షన్ చేయండి. సో ఇంకా వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి. కనిపిస్తుంది కదా, నాకు తెలిసి ఇది 6 o'clock బంద్ అని చెప్పి అన్నారు. మరి ఇంకా అయితే వెహికల్స్ అయితే పోవడం రావడం అయితే చూస్తున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది రెడ్ సిగ్నల్స్ అన్నీ. ఇదైతే మన ఇండియన్ ఫ్లాగ్ లాగా లైటింగ్ సెట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ. వాటర్ ఫ్లో అయితే పొద్దున చూసినట్టే ఉంది. ఇప్పుడు నైట్ 11:15 అవుతుంది నైట్. సో ఈ టైంలో అయితే శ్రీశైలం ఘాట్ రోడ్ ఇట్లా ఉంటుంది చూడండి. నా ముందైతే బస్సు పోతూ ఉంది 11:15 కూడా. సో మొత్తం కంప్లీట్గా చీకటి. ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమీ లేదు. అంటే అన్నీ ఉన్నాయి కానీ మనకు కనబడదు నైట్ ఇప్పుడు. సో నా ముందు అయితే బస్సు వెళ్తూ ఉంది. అయితే బండి ఖరాబ్ అయిందో ఏమో తెలియదు, మరి ఇక్కడ అయితే బండి ఆపించినారు. కూడా చూస్తున్నారు కదా, వెహికల్స్ ఇంకా అయిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి రైట్ పోతే టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ పోతే ఇంకా ఇది ఆంధ్రాకి వెళ్తుంది. సో నేను రైట్కి వెళ్తున్నా. ఓకే, మళ్ళీ గుడ్ నైట్ ఎవ్రీవన్. సో నేను ఇందరితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. బాయ్. సో ఇదైతే ఇవాళ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ అంతే. మనమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే
ఎంతమంది శ్రీశైలం వచ్చినారో ఎవరన్నా వీడియో చూడాలంటే కింద కామెంట్ చేయండి. మేబీ ఈ ఫారెస్ట్లో ఇప్పుడైతే మనం చూడడానికైతే ఏ జంతువు అయితే ఉండదు అనుకున్నాను. లాక్డౌన్ టైంలో అయితే చాలా వరకు రోడ్ల పైన వచ్చాను. రోడ్ల మీద ఎవరు కంప్లీట్ లాక్డౌన్ కాబట్టి మరియు ఇంకా చుక్కలు అటు రోడ్ల పైన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలిసి మనకి ఏమీ కనిపించవచ్చు. బట్ రోడ్డు వే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ మార్చ్లో వచ్చినాను. మార్చ్లో వచ్చినప్పుడు కంప్లీట్గా ఎండిపోయి చెట్లు ఇక్కడ నుంచి రోడ్డు పైన కూడా ఫుల్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. అన్ని పచ్చగా ఎవరెవరికైతే ఇట్లా బైక్ పైన ఊళ్ళకి వెళ్ళడం కాబట్టి ఇట్లా వెళ్తే మాత్రం పోయిన వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటుంది. నాకైతే మైక్ కూడా లేదు, కనీసం నా వాయిస్ కూడా ఇప్పిస్తున్నా లేదు నాకైతే తెలియదు. ఇంకా శ్రీశైలం 72 అని ఉంది. కాకపోతే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్. మీకు ఒక 60 ఉండొచ్చు. పొద్దున 8 స్టార్ట్ అయినాం కదా, ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 11:30 అవుతుంది. 9:30, 10:30, 11:30 ఆల్మోస్ట్ 3 hours అయితే పడింది. నాకు 1.5 hour హైదరాబాద్ ట్రాఫిక్ అయిపోయింది. ఇంకా నేనైతే స్లోగా వెళ్తున్నాను, మాటలు వినపడదని చెప్పేసి